గ్యాస్ సిలిండర్ ఛార్జీలను పెంచాం, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుతాం అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు అన్ని వస్తువుల ధరలు పెంచుతూ ఈరోజు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేది ఈ ధరలు అనేది పెంచడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే రద్దు చేయాలనేసి భారత కమ్యూనిస్టు పార్టీకి మేము డిమాండ్ అనేది చేస్తూ ఉన్నాం. 60 రూపాయలు ఒకేసారి అమాంతంగా పెంచేస్తారా? ఇంత అన్యాయం ఆ కేంద్ర ప్రభుత్వం. అది వాళ్ళ నెత్తి మీద పెద్ద బండ వేస్తూ ఆయన హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తూ ఆయన ఆనందము. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ సిపిఐ కార్యకర్తలంతా కూడా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలంతా కూడా ఈ గ్యాస్ బండను చూపిస్తూ తక్షణమే ఈ పెంచిన 60 రూపాయల గ్యాస్ ఛార్జీలను తగ్గించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో సిపిఐ నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే యుద్ధం సాగు చూపి ఈ గ్యాస్పై భారం వేయడం పట్ల మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? మోదీ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదో ఒక రూపంలో పేద ప్రజలపైన, సామాన్య ప్రజలపైన భారాలు వేయడానికి చూస్తాడు. అదే నేపథ్యంలో అవకాశం ఉన్న చోట కార్పొరేట్లకి రుణాలు మాఫీ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. దానిలో భాగంగా ఈరోజు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడిని ఒక సాకుగా చూపించి ఈరోజు పూర్తిగా ఆయిల్ నిల్వలు ఆగిపోయే సంక్షోభం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన దేశంలో ఆయిల్ నిల్వలు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చేయాలంటే ప్రజలపైన భారాలు వేయక తప్పదని చెప్పి ఈరోజు గృహ వినియోగదారులపైన 60 రూపాయలు పెంచడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అంతేకాకుండా ఇది ఏవైతే ఈరోజు వాణిజ్య సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దరిదాపుగా 140 రూపాయలు చిన్న విషయం కాదు. ఇది పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలను అడ్డువిరచడం తప్ప ఇంకొకటి కాదు. ఇదే ప్రయత్నాన్ని మీరు గత 15 ఏళ్ళుగా కూడా ఇదే చేస్తూ ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలని దోచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి పక్షాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచినటువంటి గ్యాస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని బేషరతుగా రద్దు చేయాలి. అలాగే నువ్వు గతంలో కూడా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ప్రకటన చేసావు, మేము కనుక అధికారంలోకి వస్తే ఛార్జీలనే పెంచాం, కరెంటు ఛార్జీలను పెంచాం, లేదంటే గ్యాస్ సిలిండర్ ఛార్జీలను పెంచాం, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుతాం అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు అన్ని వస్తువుల ధరలు పెంచుతూ ఈరోజు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ గ్యాస్ సిలిండర్లు పెరిగాయంటే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. దానికి అనుగుణంగానే అనుసంధానంగానే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పెరిగితే పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈరోజు మరింత అధాపాతాళంలోకి వారి యొక్క జీవితాలు వెళ్ళిపోయి అగమ్య గోచరంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పునరాలోచన చేసి వెంటనే దీనికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఈ యుద్ధం వలన ఏదో ఈ భారతదేశంలోని చమురు నిక్షేపాలు కొరత ఏర్పడుతుంది అనుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన నుంచి బయటపడి దీనికి ఏవైతే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ ఉన్నాయో వాటి కోసం అన్వేషణ చేసి ప్రజలపై ఏవైతే మీరు భారాలు వేయాలనుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా పెట్రోల్, డీజిల్ కూడా పెంచి ఇప్పుడే గ్యాస్ ఛార్జీలు పెంచారు, మళ్ళీ ఇవి కూడా పెంచుతామని చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. కాబట్టి ఈ ప్రకటనలన్నీ మానుకొని ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి వెంటనే ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి సర్కారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా పునరాలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలపైన ఏవైతే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి భారాలు పడకుండా మీరు కూడా చొరవ తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు, వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అంటే పెద్ద పెద్ద షాపులే కాదు, రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న టీ కొట్లు కూడా వారు కూడా జీవనాధారం దాని మీదే. సో వారికి కూడా భారం పడే అవకాశం ఉందని ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ప్రపంచంలో ఒక పక్క అనేది యుద్ధం అనేది జరుగుతూ ఉంది. ఆ యుద్ధాన్ని షాకుగా చూపి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ప్రజల మీద భారాలు పడే విధంగా వంట గ్యాస్ ధర అనేది 60 రూపాయలకి పెంచి వాణిజ్య గ్యాస్ అనేది అంటే చిల్లర వర్తకులందరూ కూడా వాణిజ్య గ్యాస్ అనేది టీ కొట్లు కానీ లేకపోతే ఇతర చిల్ల వ్యాపారాలు చేసుకున్న వర్తకుల మీద కూడా 115 రూపాయలు అనేది వాణిజ్య గ్యాస్ ధర అనేది పెంచడం అనేది అత్యంత దారుణం. ఈరోజు అనేది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ఈరోజు అనేది పెద్దవాళ్ళకి, ధనికులకి, ఈరోజు అదాని, అంబానీకి విపరీతమైన రాయితీలు అనేది ఇచ్చి ప్రజల మీద అనేది భారాలు పడే విధంగా ఈరోజు అనేది యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అనేది ఈ ధరలు అనేది పెంచడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే రద్దు చేయాలనేసి భారత కమ్యూనిస్టు పార్టీకి మేము డిమాండ్ అనేది చేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, సామాన్య మానవులు గ్యాస్ సిలిండర్ అనేది ఇంట్లో చాలా సర్వసాధారణం. సో ఒకసారిగా 60 రూపాయలు పెంచడం అంటే సామాన్య మీద భారం పడినట్టు. అంటే చాలా భారం ఇది. అంటే గతంలో
బీజేపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 368 రూపాయలు ఉండేది. ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 368 రూపాయలు ఎంత గ్యాస్ ఉండేది. ఉన్న తర్వాత ఆ గ్యాస్ని అనేది అంచెలంచెలుగా మీరు డబ్బులు ఏవైతే ఉన్నాయో గ్యాస్కి ఏదైతే వస్తుందో వినియోగదారులు మీరు పే చేయండి, మీ బ్యాంక్ ఖాతాలో వేస్తానని చెప్పారు. అంటే 300 చిల్లర సబ్సిడీ ఉండేది, సబ్సిడీ పూర్తి కోత కోసేశారు. ఇప్పుడు 910 రూపాయలు ఎంతో గ్యాస్ అనేది ఇంటికి వస్తుంది. మరి 60 రూపాయలు 970 రూపాయలు అనేది గ్యాస్ అనేది వినియోగదారుల మీద ఈ భారం అనేది పడుతుంది. రెండోది అయినా 2014లో ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత డీజిల్ ధరలు 56 రూపాయలు ఉండేవి, పెట్రోలు 73 రూపాయలు ఉండేది. ఈరోజు డీజిల్ ఎంతండి? 100 రూపాయలు కొనుగోలు చేస్తున్నాం, పెట్రోలు 110 రూపాయలు పైచీలుగా కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు వస్తున్నాయి, ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు వచ్చే దాని మీద అన్ని సరుకుల మీద కూడా ధరలు పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువు ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే రెండో పక్క ఇంత గుదిబండ దాకా వంట గ్యాస్ మీద 60 రూపాయలు పెంచడం చాలా అన్యాయంగా. ఈరోజు 115 రూపాయలు ఏదైతే వాణిజ్య సంస్థలు పెంచారు, చిన్న టీ కోట్లు అండి, చిన్న టీ కోట్లు లేకపోతే చిన్న టిఫిన్ బడ్డీలు ఉదయం లెగ్గానే మధ్యాహ్నం 12 దాకా వ్యాపారం చేసుకుంటున్నారు, ఉపాధి అవకాశాలు లేక అని చెప్తుండగా మోడీ గారు పకోళ్ళు అమ్ముకొని బ్రతకండి అని. ఆ విధంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద చిన్న బడ్డీలు పెట్టుకొని వ్యాపారం చేసుకున్న వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున మీరు 115 అంటే 115 రూపాయలు పెంచడం వల్ల ఇడ్లీ ఛార్జీలు పెంచుకోకుండా వాళ్ళకి గిట్టుబాటు కాదుగా. మరి అవి ప్రజలు ఎవరైతే తోపుడు బాల మీద తక్కువగా వస్తాయి, హోటల్ మీద కూర్చుంటే ఎక్కువ 50 రూపాయలు ఇచ్చే ఇడ్లీ ఇక్కడ 10 రూపాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ తినడానికి వెళ్తారు. మరి దాని మీద కూడా వాళ్ళకి ₹1-2 ఛార్జీ అనేది పెరుగుతుంది. మరి ఇది ప్రజల మీద పడినట్టేగా. మరి మీరు ఏదైతే ఇప్పుడు రష్యా అమెరికా కలిపి ఇరాన్ మీద యుద్ధం చేస్తుందో మీరే చెప్తున్నారు, విశ్లేషకులు చెప్తున్నారు ఒక వారం రోజులు నిల్వలు ఉంటాయని. ఆయన చెప్తున్నారు నిల్వలు పూర్తిగా ఉన్నాయి, మనకి భయం లేదు, ఇబ్బంది లేదు. మరి ఎందుకు పెంచి 60 రూపాయలు ఇప్పుడు ఈ గ్యాస్ మీద పెంచడం వల్ల ఏంటి? ఒక పక్క నుంచి భారతదేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో పౌర సమాజం అంతా కూడా యుద్ధం వల్ల బిక్కుమంటూ భయపడుతున్నారు. కోట్ల మంది గల్ఫ్ దేశాలు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏమవుతుంది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటే మీరు ఇబ్బందిని షాక్గా తీసుకుని 60 రూపాయలు ఒకేసారి అమాంతంగా పెంచేస్తారా? ఇంత అన్యాయం ఆ కేంద్ర ప్రభుత్వం. ఓ పక్క నుంచి మీరు దానికి సంబంధించి యుద్ధం ఆపాలి అనేది ఎవరైతే ట్రంప్ ఉన్నారో దాంతో మాట్లాడరు, మీరు మాట్లాడకంటే మీ స్నేహితుడు అంతా మాట్లాడలేదు, ఏమీ చెప్పట్లేదు. యుద్ధం ఆ పక్క నుంచి జరుగుతుంది. ఎప్పుడు ఇది అంతం అవుతుందో ఆరంభం అయ్యింది, ఇంకా అంతం ఎప్పుడు అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇంకా పెట్రోలు డీజిల్ మీద ఎంత పెరుగుతుందో తెలియదు. గల్ఫ్ దేశాల్లోనే పెట్రోలు డీజిల్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు క్రూడాయిల్ ధరలు 46 రూపాయలు ఉన్న బేరరు నేడు 96 రూపాయలకు వచ్చేసింది. మరి ఈ క్రూడాయిల్ ఇంకెంతవరకు పెరుగుతుంది? ఆ క్రూడాయిల్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక హుక్కును జారీ చేసిన నెల రోజులు మీరు రష్యా దగ్గర కొనుగోలు చేయండి అని కేంద్రంలో ఏది చెప్తే నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు అది చెప్పే పద్ధతిలో ముందుకు పోతున్నాడు తప్ప మన తాలూకు సౌర బహుమత్వాన్ని కూడా ఈరోజు దోచుకునే విధంగా ఏదైతే ఉందో నరేంద్ర మోడీ అంటే మోకరిల్లి ఎవరైతే ట్రంప్ దారి ఈ పద్ధతిలో ముందుకు పోతున్నారో దీన్ని తీవ్రంగా సిపిఐగా వ్యతిరేకిస్తున్నాం. పెంచిన వాణిజ్య సిలిండర్ కానీ వంట గ్యాస్ సిలిండర్ వెంటనే తగ్గించాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అంచెలంచెలుగా ఈ పోరాటాన్ని ఉధృతి చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. చెప్పండి సార్, సామాన్యుడిపై ఎటువంటి భారం పడుతుంది గ్యాస్ ధరల వల్ల? సామాన్యుల మీద చాలా పెద్ద భారం పడుతుంది. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చౌకీదారిని, నేను ఛాయ్వాలా అని చెప్పి పేద ప్రజలకు అండగా ఉంటానని చెప్పి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు మాత్రమే అండగా ఉంటున్నాడు. ఆ రోజు కరోనా వచ్చిన టైంలో కూడా ప్రజలందరూ కూడా అల్లకొల్లాలు అవుతుంటే కార్పొరేట్ శక్తులకు మాత్రమే వాళ్ళు పెద్దన్నరలుగా ఉన్నారు. ఇప్పటికి కూడా కార్పొరేట్ శక్తుల మీద రుణమాఫీలు చేస్తున్నారు. ఈరోజు అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా ప్రభుత్వం కూడా చెప్తుంది క్లియర్గా, మీకు ఇరాన్ నుంచి మీరు ఆయిల్ కొనుక్కోవచ్చు. ఈరోజే పేపర్లు వచ్చింది, ఆయిల్ మీరు కొనుక్కోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బందులు పడవు, క్రూడ్ ఆయిల్ కూడా తక్కువ ఉంది, మీరు సేమ్ రేట్గా కొనవచ్చు, ఇంకో సంవత్సరం వరకు కూడా మీకు ఇబ్బంది ఉండదని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రత్యేకించి ప్రజల మీద అంటే పెత్తందారులకి రుణమాఫీలు చేసి ప్రజల మీద భారం వేస్తున్నారు. ఈరోజు ప్రజల మధ్యతరగతి వ్యక్తులు కూడా ఎటువంటి కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్న జీతాలను కానీ వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా పెంచకుండా ప్రత్యేకించి కార్పొరేటర్లు దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తున్నారు. కాబట్టి గ్యాస్ ధర పెంచడం అనేది చాలా అన్యాయం. వెంటనే దీన్ని రుణమాఫీ చేయకుండా రుణమాఫీ కూడా చెప్పారు. రుణమాఫీ చెప్పి ఎవరు సగానికంటే ఎక్కువ మందికి రుణమాఫీ ఇవ్వట్లే. వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకే రుణమాఫీ చెప్తున్నారు. దీంట్లో లెక్కలు అనేది కూడా పూర్తిగా చెప్పట్లేదు. కాబట్టి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. తగ్గించిన ఎడల సిపిఐ పార్టీ ప్రజల్లోకి ఇంకా దూరంగా ప్రచారం చేసి ఇంకా ఉద్యమం చేస్తాను ప్రజలు. మన దగ్గర కొందరు మహిళలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ముఖ్యంగా గ్యాస్ అంటే సామాన్య మహిళలు కానీ సామాన్య కుటుంబాలు కానీ ఈ గ్యాస్ అనేది నిత్యం అవసరం. సో ఇప్పుడు రేటు పెరగడం భారమేనా అనుకోవచ్చు?
సామాన్యమనే కాదు, అందరికీ కూడా గ్యాస్ అవసరం. అంటే అలాగా ఫస్ట్ నుంచి ఏంటంటే 250 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండరు ఈరోజు దాదాపు 1000 రూపాయలకి చేరుకుంది అనేసి అంటే ఇది ప్రజల మీద ఆదాయం సంపాదించడానికే చూస్తూ ఉన్నారు. దశల వారుగా ఇది పెరుగుతూనే ఉంది. ఇది ఇలా పెంచుకుంటూ పోతూ మహిళలకు సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మీకు బంపర్ ఆఫర్ అని చెప్పి 60 రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద పెంచి, వాణిజ్య సిలిండర్ మీద 115 రూపాయలు పెంచి వీళ్ళందరికీ అంటే బంపర్ ఆఫర్ కాదు అది, వాళ్ళ నెత్తి మీద పెద్ద బండ వేస్తూ ఆయన హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తూ ఆయన ఆనందం అంటే సైకో ఆనందం పొందుతారు చూడు, అటువంటి ఆనందం ఆయన పొందుతూ ప్రజలకి ఏం చేశానని ఈరోజు ఆ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తా ఉన్నారు. ఈరోజు మధ్యతరగతి కుటుంబం అందరూ కూడా అందరికి సంబంధించి ఈరోజు ఏంటంటే నిత్యావసర సరుకులు పెరిగాయి, గ్యాస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ పెరిగింది, మొత్తం సమస్తం పెంచుకుంటూనే మహిళలకి ఏం చెప్పబోతున్నాం అంటే మహిళలకి ఏదో ఉద్యోగాలు ఇస్తాము లేకపోతే ఈ ప్రాజెక్టులు ఓపెన్ చేస్తున్నామని ఈ సందర్భంగా అంటే ఒకటి పెంచుతూనే వాళ్ళకి మబ్బి పెట్టడానికి ఈ విధమైన సాకులు చెప్తూ ఉన్నారు. అది ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద వెంటనే చర్య తీసుకొని ఈ పెంచిన గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యుద్ధం సాగు చూపించి కేవలం ఈ గ్యాస్ ధరలను పెంచడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మనతో చెప్పారు. అయితే ఏదైతే ఈ పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని, లేకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తానని వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.